నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమణ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక హైవేపై టిప్పర్ కారు ఢీకొని 7గురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న 7గురు స్పాట్లోనే చనిపోయారు. రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారును ఢీకొంది టిప్పర్. కారును ఢీకొని కొంత దూరం పాటు టిప్పర్ లాక్కెళ్ళింది. కడప నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారును ఇసుక టిప్పర్ ఢీకొంది. మీరు చూస్తున్న దృశ్యాలు నెల్లూరు జిల్లా సంగం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమణ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై టిప్పర్ కారు ఢీకొట్టిన ఈ ఘటనలో 7గురు మృత్యువాత పడ్డారు. టిప్పర్ కొంత దూరం పాటు కారును లాక్కెళ్ళినట్టుగా కనబడుతోంది. కారును ఢీకొని కొంత దూరం పాటు టిప్పర్ అమాంతంగా లాక్కెళ్లడంతో 7గురు స్పాట్లోనే చనిపోయారు. కడప నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సంగం మండలం పెరమణ దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఘటనలో ఏకంగా 7గురు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని సంగం మండలం పెరమణ దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. సంగం మండలంలో పెరమణ దగ్గర జరిగింది ఈ ప్రమాదం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మళ్ళీ చూస్తా ఉండు ఒక నిమిషం. ఇప్పుడు మళ్ళీ చూస్తా ఉండు ఒక నిమిషం. ఇప్పుడు మళ్ళీ చూస్తా ఉండు. లాగేది పక్కా పోండి. లాగేది పక్కా పోండి. ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరమణ దగ్గర జాతీయ రహదారిపై టిప్పరు కారు ఢీకొని స్పాట్లోనే 7గురు చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా ప్రతినిధి సురేంద్ర జైన్ అవుతున్నారు. సురేంద్ర, పెరమణ దగ్గర సంగం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మనం ఆ ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. టిప్పర్ కారు ఢీకొట్టి కొద్ది దూరం పాటు కారును లాక్కెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎంతమంది ఈ ఘటనలో చనిపోయారు, అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఏంటి? రైట్, నెల్లూరు జిల్లా సంగం దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నటువంటి టిప్పర్ కారును ఢీకొట్టింది. దీంతో ఆ స్పాట్లోనే 7గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రమాద స్థలానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. రైట్, మా ప్రతినిధి సురేంద్ర జైన్ అవుతున్నారు. సురేంద్ర, సంగం దగ్గర జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు ఏమని నిర్ధారించారు, కారణం ఏంటి, అలాగే ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు? నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమణ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రాంగ్ రూట్ లో వచ్చినటువంటి టిప్పరు నెల్లూరు నుంచి బద్వేలు వైపు వెళ్తున్నటువంటి కారుని ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేస్తుంది. ఈ యొక్క ప్రమాదంలో ఇప్పటికే 7 మంది మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ యొక్క ప్రమాదానికి గల కారణం ఈ యొక్క రాంగ్ రూట్ లో టిప్పర్ రావడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే అంతా కూడా విజువల్స్ కూడా మనం విజువల్స్ లో గమనించవచ్చు. అయితే ఈ యొక్క ప్రమాదంలో ఈ యొక్క రాంగ్ రూట్ లో కారు వేగంగా రాంగ్ రూట్ లో టిప్పర్ వేగంగా రావడంతో ఈ యొక్క కారు టిప్పర్ కిందకి దూసుకెళ్ళడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి ఇటు సహజ చర్యలు చేపడుతున్నారు, ఇటు పోలీసులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు. అయితే ఇటు నెల్లూరు నుంచి బద్వేలుకి వెళ్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క ఇసుక టిప్పర్ తిరుగుతున్న నేపథ్యంలో ఆ యొక్క టిప్పర్ కూడా ఈ యొక్క రాంగ్ రూట్ లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ యొక్క టిప్పర్ ని గడిచిన అరగంట నుంచి కూడా టిప్పర్ కింద ఇరుక్కున్నటువంటి కారుని బయటకు తీసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇటు పోలీసులు, స్థానికులు. అయితే వారి మృతుల వివరాలు కూడా ఇప్పటికే సేకరిస్తా ఉన్నారు. అయితే మృతుల వివరాలు ఎవరు ఎంతన్నటువంటి విషయాలపైన ఇంకా క్లారిటీ కొత్తగా రాలేదు. ఎందుకంటే వారంతా కూడా కారులో ఉన్నటువంటి వారంతా కూడా మృతి చెందడంతో వారు ఎవరు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారో, ఒకే కుటుంబానికి చెందినటువంటి వారా ఏంటన్నటువంటి విషయాలపైన కూడా పోలీసులు అయితే పూర్తిగా ఆరాధిస్తా ఉన్నారు. అయితే ఈ విషయం పైన ఇప్పటికే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఆయన ఆరాధించారు. కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపం కూడా ఆయన తెలియజేయడం జరిగింది. క్షతగాత్రులకు అత్యవసరమైనటువంటి వైద్యం అందించాలని కూడా ఇటు మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు భద్రతా చర్యలు చేపట్టాలని కూడా ఇటు రవాణా అధికారులకు సూచనలు చేసి నిర్లక్ష్యంగా ఉంటే ఇటు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ టిప్పర్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఫోన్ లో మంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. మరోపక్క రహదారుల పైన నియమాలు అమలు తప్పనిసరిగా చేయాలని చెప్పి కూడా అధికారులకి స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారని కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క జాతీయ రహదారిపై టిప్పరు లారీ ఢీకొన్నటువంటి మరణించిన వార్త వినంగానే ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఆవేదనకి గురైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదం పైన జరిపినటువంటి 7 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వారా ఏంటనేటువంటి విషయాలు పోలీసుల నుంచి తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ కారు పూర్తిగా టిప్పర్ కిందకి వెళ్ళిపోవడంతో అక్కడ కారుని తీయడానికి ఇబ్బందికరంగా ఉండడంతో ఆ యొక్క జేసీపీతో కూడా ఆ కారుని బయటకు తీసేందుకు ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే వారు ఎవరు ఏంటన్నటువంటి విషయాలు కూడా తెలియనున్నాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే 7 చనిపోయారు. టిప్పర్ లారీని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే టిప్పర్లో కారు ఇరుక్కుపోయింది. ఆ దృశ్యాలు చూడొచ్చు, డిస్టర్బింగ్ విజువల్స్ అవి. ఆ కారు టిప్పర్ కింద పూర్తిగా నలిగిపోయింది, నుజ్జు అయింది. కారులో దాదాపు 7 స్పాట్లో చనిపోయిన తెలుస్తుంది. 6 కారులో ఉన్నారు. మిగతా ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయిన చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.